ఈ రోజు నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఏంటంటే బేస్ కుకింగ్ కానీ థాలీ ప్రిపరేషన్ కానీ మార్నింగ్ 5:36 నుంచే స్టార్ట్ అయిపోయింది. సో నేను కూడా ఆ టైంకి వచ్చి కిచెన్లో క్లియర్గా మానిటర్ చేద్దాము, ఫుడ్ ప్రిపరేషన్ ఇదంతా దగ్గరుండి చూసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. సో చూడాలి ఎన్ని రోజులు చేయగలం ఏంటి అని. అన్నీ వేసి మిక్స్ చేయండి. చింతపండు అవి కూడా వేయాలి. ఇంకా అలాగే ఉంటే నేను రావాల్సిన అవసరం ఏముంది? వంకాయ ఇంకా వేగాలి, ఆయిల్ ఎక్కువైపోదు. మరి ఆయనకి వేయొచ్చుగా ఫస్ట్ షిఫ్ట్ 6 గంటలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసావు రాజు ఇందులో? ఒకసారి టేస్ట్ చేయండి. ఇంత పలుసగా కాదు, కొంచెం తిక్కు ఉండాలి. కొంచెం ముద్దపప్పు కలపండి, కొంచెం పులుపు లేదు. సాంబార్లో ఉప్పు పులుపు సరిపోలా, చాలా ఇంకొంచెం అయినా సరిపోవా? దీంట్లో తీసాను, గిన్నెలోకి నేను తీస్తాను. బాగానే ఉంది, కొంచెం ఉప్పు పట్టిద్ది. పులుపా? ఉప్పు సరిపోయింది, పులుపు వేయండి. కొంచెం వేయండి, ఎక్కువ వద్దు. తాలింపు అంతా బాగుంది, సరిపోతుంది. ఇవ్వు చెప్తా. సరిపోతాయిలే. పచ్చిమిర్చి కారపొడి వేయండి. కారపొడి, జీలకర్ర. చాలు. తాలింపు గింజలు లేవా? మీరు దేంట్లో అడిగారు? వంకాయలో సరిపోయింది, మొత్తం బాగానే ఉంది. ఉప్పు కారం వేయండి, కొంచెం ఎక్కువద్దు. చాలు. చికెన్ తీసుకురండి. చికెన్ వేసేయండి, రండి కలపండి. ఉప్పు పసుపు వేసి 2 నిమిషాలు మూత పెట్టండి. ఇది గ్రేవీ రావడానికి ఏం వేస్తారు ఇందులో ఇప్పుడు? అర్థం కదా? ఇది బయటకి ఇచ్చేయండి అంటున్నా, చికెన్ కర్రీ. ఇంకా ఏది? చాలా ఎక్కువైపోతాయి కదా. మిక్సీ పేస్ట్ వేసారా? గ్రేవీ వేసారా? మొత్తం వేసానా? ఇంట్లో వేస్తాం కదా వెల్లుల్లిపాయ కారం అయ్యింది, అవి వేసా. అన్ని వెల్లుల్లిపాయలు తీసి కొంచెం బాగుంది, కానీ వెల్లుల్లిపాయ కారం బాగా తెలుస్తుంది. సో ఈరోజు మొత్తం మనకి 3 క్యాటరింగ్స్ ఉన్నాయి. ఒక దాంట్లో పైనాపిల్ కేసరి, మిర్చి బజ్జీ, వెజ్ పులావ్, మ్యాంగో పప్పు, బీరకాయ చట్నీ, బెండకాయ కాజు ఫ్రై, ములక్కాయ కాజు కర్రీ, రైతా, సాంబార్, గీ కారపొడి ఇవన్నీ ఉన్నాయి. ఇంకొక దాంట్లో యాక్చువల్లీ 3 వచ్చేసి సేమ్ మెను. ఒక్క దాంట్లో మాత్రం పూర్ణాలు, క్యాలీఫ్లవర్ 65 ఉంది. 3 కానీ సేమ్ మెను, మొత్తం ఐటమ్స్ అన్నీ ఒకటే. చాలా ఈజీగా అయిపోయింది కుకింగ్. సో ఫస్ట్ పైనాపిల్ కేసరితో స్టార్ట్ చేస్తా.
పైనాపిల్ కేసరిలో మనం ఇప్పుడు రా చంక్స్ వేస్తున్నాం. ఇదివరకు ఏంటంటే పేస్ట్ చేసి వేసేవాళ్ళం. దానివల్ల చాలామంది ముక్కలు లేవు, పైనాపిల్ పీసెస్ కనిపించట్లేదు అంటున్నారు. సో అందుకని ఇప్పుడు రా పైనాపిల్ చంక్స్ కూడా వేసి వాటర్లో వేసి బాయిల్ చేస్తున్నాం. దానివల్ల పైనాపిల్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బజ్జీ అందరి మెనూలో ఉంది. మనోళ్ళు చిన్న చిన్న బజ్జీలు తెచ్చారు, ఎందుకో చిన్న చిన్న మిర్చి తెచ్చారు. బజ్జీ బాగుంది. పూర్ణాలు పప్పది చాలా బాగా మంచిగా పెట్టారు. పూర్ణాలు ఎప్పుడులాగా అంత మంచిగా లేవు, కానీ కొంచెం ఎందుకో పైన స్కిన్ అది సాగుతున్నట్టుంది. నేను ఒక్కసారి అడగాలి. పూర్ణాలు ఒకసారి చెక్ చేయాలి. నెక్స్ట్ పులిహోర. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. పులిహోరలో ఇంగువతో తాలింపు వేశారు, బాగా తెలుస్తుంది ఫ్లేవర్. సో ఒక క్యాటరింగ్లో వెజ్ పులావ్ ఉంది, ఆ వెజ్ పులావ్ టేస్ట్ చేస్తున్నాను. వెజ్ పులావ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. సో రైస్ బాగోట్లేదని కొంచెం కంప్లైంట్స్ వచ్చినాయి. సో అందుకని ఇప్పుడు మనం రైస్ కర్నూలు సోనా మసూరి వేపిస్తున్నాము. 2 days నుంచి అయితే రైస్ మీద ఎలాంటి కంప్లైంట్ లేదు, బాగుందని చెప్పారు అందరూ. మామిడికాయ పప్పు, చాలా బాగుంది మామిడికాయ పప్పు ఈరోజు. ములక్కాయ కాజు టొమాటో కర్రీ టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది క్యాటరింగ్లో ఉంది ఈరోజు, అండ్ ఈరోజు థాలీ మెనూలో కూడా ఇదే కర్రీ ఉంది. ఈరోజు బాగుంది. బెండకాయ ఫ్రై. యాక్చువల్లీ ఈరోజు నుంచి నేను ఇంకొక స్టెప్ ముందుకు తీసుకొని ఏం చేస్తున్నా అంటే, మార్నింగ్ థాలీ కానీ బేస్ కుకింగ్ అయ్యే టైంలో 6K వచ్చేసి, లైక్ 5:30 6K వచ్చేసి కిచెన్లో ఉండి దగ్గరుండి మానిటర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ మనకు ఒక 1 week నుంచి అలాగా కొంచెం థాలీ బాగోట్లేదు, అలా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. సో అందుకని మార్నింగ్ ప్రిపరేషన్ టైం లైక్ 5:30 6కి ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ఆ టైంకి నేను వచ్చేసి కిచెన్లో ఉండి చూసుకుంటున్నాను అనమాట. సో అలాగే ఈరోజు బెండకాయ ఫ్రై నా స్టైల్లో వెల్లుల్లిపాయ, కారము, జీలకర్ర ఇవన్నీ వేసి చేస్తాను ఇంట్లో. యాక్చువల్లీ నేను ఇంట్లో అలా చేస్తాను. సో అదే స్టైల్లో రెస్టారెంట్లో కూడా పెడదామని అది ట్రై చేశాను ఈరోజు థాలీలో వంకాయ. సో తెల్ల వంకాయలు ఇది ఎక్కువ కర్నూలు సైడ్ చేయడం నేను విన్నాను, చేస్తారని విన్నాను. సో అదే ట్రై చేసామన్నమాట. వంకాయ ఇలా తినేయచ్చు, చాలా బాగుంది వంకాయ కూర. సో నాన్ వెజ్ కర్రీస్ కూడా ఈరోజు నుంచి కొంచెం రెసిపీ చేంజ్ చేసాము. కొంచెం హోమ్ స్టైల్ గరం మసాలాలు ఇవి యూజ్ చేసి మటన్ కూడా చాలా చక్కగా ఉడికింది. ఈరోజు చికెన్ కర్రీ కూడా నేనే దగ్గరుండి చేశాను. చికెన్ కూడా మంచిగా లోపల దాకా ఉడికింది. సో చికెన్ కర్రీ కూడా బాగుంది. చికెన్ కర్రీలో ఎక్కువ గరం మసాలా లేకుండా, అలా అని ఓవర్ ఆయిల్ లేకుండా చాలా సింపుల్గా స్లో కుక్ మీద కుక్ చేసాము. ఆల్మోస్ట్ చికెన్ 40 minutes కుక్ అయింది.
స్లో కుక్లో. చాలా బాగుంది. రోటి పచ్చడి ట్రై చేస్తున్నా ఫస్ట్. ఇది బీరకాయ పచ్చడి. మరీ పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా చేయమన్నాము. మరీ పేస్ట్లా ఉంటే టేస్ట్ తెలియట్లేదు, అందుకని కొంచెం కచ్చా పచ్చాగా చేయమన్నాం. చాలా బాగా వచ్చింది ఈరోజు బీరకాయ చట్నీ. ఇంకా లాస్ట్ సాంబార్ రసం టేస్ట్ చేయాలి. సాంబారు కొంచెం ఈరోజు మా అత్తయ్య చిక్కగా చేస్తారు. సో కొంచెం మా అత్తయ్య స్టైల్లో చేపించాం అనమాట, చిక్కగా ఉండేటట్టు. మన ఇంట్లో ఎక్కువ సాంబార్ మసాలా ఇవేం వేసుకోకుండా పప్పుచారు చేసుకున్నాం కదా, అలా ఉంది పప్పుచారు. సో రసం, రసం కూడా టూ మచ్ ఫ్యాన్సీగా రసం పౌడర్ ఇవన్నీ యూజ్ చేయకుండా ఈరోజు రసం సింపుల్ చింతపండు రసం, ధనియాల పొడి వేసి చాలా సింపుల్గా చేయించాం. మామూలుగా మన వాళ్ళు రసం పౌడర్లు ఇవన్నీ వేసి చేసి ఒక 1 వీక్ నుంచి కొంచెం తాళి బాగాలేదు అది ఇది అని కంప్లైంట్స్ వచ్చినాయి. ఎస్పెషల్లీ రసం సాంబార్ మీద అయితే బాగా వచ్చినాయి. అందుకని కొంచెం మన హోమ్ స్టైల్లో ఉండాలి అని చెప్పి చాలా సింపుల్గా చేయించాం. బాగుంది, చాలా సెటిల్డ్గా ఉంది. లాస్ట్గా కర్డ్తో క్లోజ్ చేద్దాం. ఏంటి అంత పెద్ద స్పూన్ ఆ పెరుగుకి? ఎవరైనా కొట్టడానికి వెళ్తున్నావు, పెరుగు వేయడానికి వెళ్తున్నావు, అంత పెద్ద స్పూన్ ఎందుకు పవన్? చిన్నవి ఉంటాయి కదా, చూసుకో. చాలు చాలు. సో లాస్ట్లీ పెరుగు. పెరుగు టేస్ట్ చేయడానికి కాదు, తిన్నా కదా కొంచెం నా తృప్తి కోసం పెరుగు. పెరుగు కూడా టేస్ట్ చేస్తారా అని కామెంట్ పెట్టొద్దు. ఇన్ని తిన్నా కదా కొంచెం చలవ చేయాలి కదా, అందుకే పెరుగు తిన్నా. ఈరోజు నా లంచ్ అయిపోయింది, ఇంక ఇదే నా లంచ్. సో అన్ని ఐటమ్స్ టేస్ట్ చేసాము. ఈరోజు కుక్ చేసేటప్పుడే మోస్ట్లీ అక్కడ ఇక్కడ టేస్ట్ చేసాం కాబట్టి లాస్ట్ మినిట్ ఆల్టరేషన్స్ అయితే ఏమీ లేవు, అన్నీ బాగున్నాయి. కొంచెం బజ్జీ ఏంటంటే ఈ క్యాటరింగ్కి వేసాము బజ్జీ, కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుంది. సో అందుకని బజ్జీ ఒకటి మార్చమని చెప్పాను, బజ్జీ ఒకటి మార్పిస్తున్నాము. మిగతా అన్నీ అయితే బాగున్నాయి ఈరోజు. సో క్యాటరింగ్ వాళ్ళకు కూడా టేస్టింగ్ షీట్ పంపించాము. సో చూడాలి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా ఇప్పుడు ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు, లేట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇట్స్ బీన్ లైక్ 10:30 అవుతుంది. సో వాళ్ళు ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఫుడ్ పంపించాక అంతా ఖాళీయే, నువ్వు అప్పుడు ఆడుకో. ఆటోనా? చూడడానికి టెంప్టింగ్ గా ఉంది కదా, గుడికి తీసుకెళ్ళి ప్రసాదంలో పంచ. వేరే గిన్నె లోపలికి వెళ్ళి తెచ్చుకోవాలి, 2 బకెట్లు వేసుకుని వెళ్ళు. విక్రమ్ అసలా 8:00 అయిపోయిందండి ప్రిపరేషన్. ఫుడ్ 8:20కి అయిపోయింది. 8:20కి మొత్తం అయిపోయింది వెజ్.
ఆల్రెడీ ముందే అక్కడ చేసేప్పుడు చేస్తాం మొత్తం. ఆ పూర్ణాలు స్వీట్స్ ఒక్కటి తప్ప. పులిహోర సరిపోయిద్దా? పులిహోరకి ఇక్కడ కలిపేశారా? పులిహోర ఇది సరిపోయిద్దా? ఆహా, క్యాటరింగ్ లో కూడా ఉందిగా పులిహోర. 15 మందికి సరిపోయింది. పులుపు కరేపాకే ఏంటి సరిపోద్ది. చిన్న చిన్న ఈ లేట్ అయిపోతున్నాయి లాస్ట్కి అన్నీ అయిపోయి. కరివేపాకు రేపు పొద్దున వచ్చిందిలే. కానీ ఇంకా కొత్తిమీర వేయండి. इसमें ढक्कन डालो. ఇది ఇక్కడికా లోపలికామా? అక్కడికేనా మొత్తం తీసుకున్నారా? మీకా? ఇంకా ఎంతమందికి? 15 మెంబర్స్ 25 వేపియాలమ్మా. ఒకళ్ళు 2-3 తింటే ఎలాగా? ఒక్కొక్క పీసేనా? సరే, పైనాపిల్ కేసు ఉందా వీళ్ళకి? కాంప్లిమెంటరీ బాక్స్ లో ఏడు సరిపోద్ది. ఈరోజు సెకండ్ స్వీట్ ఏంటి విక్రమ్? ఏది దాంట్లో చాలమా? ఈసారి పూర్ణాలు ఉన్నప్పుడు బ్రాకెట్ లో పెట్టండి, 20 పీసెస్ అలా పెట్టండి. ఎందుకంటే ఒక్కొక్కరు 2 తిన్నారనుకోండి, లాస్ట్ లో ఉండే వాళ్ళకి మిగలదు కదా. అయిపోయిందా? ఇంక నీది వచ్చేసినాయా మొత్తం? ఇంకేం రావాలి? రైతానా? రైతా అంతెందుకు, చిన్నది తీసుకురా. 60 కావాలి. కింద తుడిచి పెట్టాలి. బిసిబిల్లే బాత్ అంట. అవి రైతా వేయాలండి. వాటిలో రైతా వేస్తే తీసుకెళ్ళిపోతారు. కొన్నింటికి మళ్ళీ లిఫ్ట్ వాడుకోదంటారు.